అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. మీరన్నట్టుగానే జగన్ కి ఇంకా మేమే ధర్మానం ఉంది, రేపొద్దున మళ్ళీ మీరు వైసీపీలోకి వెళ్ళారు అనుకోండి, ఆ ధర్మానం వాళ్ళు ఇంకా ఉంటారు కదా, మళ్ళీ మీరు టార్గెట్ అవరా? అవుతాను, భయమే ఉంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా ఒకటి చంపేస్తారా? అవుతానండి. ఇప్పుడు టార్గెట్ కానా? ధర్మాన వాళ్ళకి 25 సంవత్సరాల నుంచి నేను టార్గెట్. ఏం పీకుతారు? నేను పాదయాత్ర అంతే కదా. నేను గట్టిగా ఎర్రనాయుడిని అచ్చెన్నాయుడిని తోడ్పడతాను. వాళ్ళకి ఇష్టం ఉండదు. అవగాహన రాజకీయాలు ఉంటాయి ఈ జిల్లాలో. మీరు గెలవాలి, మేం గెలవాలి, అందరూ ఓడిపోవాలి. కళింగ కమ్యూనిటీకి మేము చెందిన వాళ్ళం. కాళింగల్ని తొక్కి 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 తొక్కేయాలి. కళింగ కొనలో గట్టిగా ఉంటాను కదా. ఏ కళింగ నియోజకవర్గంలో మనశ్శాంతి ఉంచారో చెప్పండి? ఇచ్చాపురంలో ఉంచారా? టెక్కల్లో ఉంచారా? వైసీపీలో ఉంచలేదేమో, అదే టీడీపీలో. ఆంధ్ర వలసలో ఉంచారా? నేను వైసీపీ గురించి మాట్లాడుతున్నాను. ఆంధ్ర వలసలో ఉంచారా? ఎవరికైనా మనశ్శాంతికి ఉంచారా? డివైడ్ అండ్ రూల్ చేసి కొత్త కొత్త వాళ్ళని తయారు చేసి చీల్చి చెండాడేసి ముక్కల్ని చేసి గ్రూపులు చేస్తారు. మాలో కొంతమంది తప్పుడు గాళ్ళు ఉంటారు, మాలో కొంతమంది చెంచాగాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసిన విధానాలు వాళ్ళకి అవకాశాలుగా మారుతున్నాయి. అలా మారటం వల్లే ఈ కళింగ నియోజకవర్గం అదే కదా. మాలో ఉన్న కొంతమంది స్క్రాప్ గాళ్ళు ఉంటారు. ఆ స్క్రాప్ గాళ్ళని వాడుకుంటారు. మరి నన్ను కొట్టాలంటే ఇంకెవరిని పెట్టాలి? ఇంకో కాళింగోడిని పెట్టాలి. అదే పరిస్థితి ఇంకో నియోజకవర్గాల్లో నర్సన్నపేటలో ఎందుకు లేదు? శ్రీకాకుళంలో ఎందుకు లేదు? అక్కడ ఎందుకు ఆ కమ్యూనిటీ నుంచి మరో నాయకుడు ఎందుకు డెవలప్ కాలేదు? డెవలప్ చేయరు, చెయ్యనివ్వరు. అది టెక్కలకి ఎందుకు అయింది? ఆంధ్ర వలసకి ఎందుకు అయింది? ఇచ్చాపురంకి ఎందుకు అయింది? ఇక్కడే ఎందుకు గ్రూప్స్ ఉన్నాయి? మా మీద పెడుతున్నారు కదా. ఒక్క కళింగ కమ్యూనిటీకి పెట్టినట్లు లేదండి. మా మీద ఆధారపడి ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, రెడ్డిక, యాదవ, బ్రాహ్మణ్, వైశ్య, ఎన్ని 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 కులాలు మా మీద ఆధారపడి ఉన్నాయి కదా. ఈ సందర్భంలో ఒక్క నిమిషం, వాళ్ళందరూ ఏమవ్వాలండి? ఈ జిల్లాలో కళింగ, కాపు, వెలమ ఈ 3 కులాలే కదా లీడ్ చేస్తున్నాయి. 3 కులాల మీద ఆధారపడే కదా అన్ని కులాలు వెళ్తాయి. మరి కాళింగ కులం మీద కూడా ఆధారపడి వెళ్తున్న మిగతా కులాలకి ఎంత నాశనం చేస్తున్నారండి మమ్మల్ని టార్గెట్ పెట్టుకుని. ఈ సందర్భంలో వ్యాలిడ్ క్వశ్చన్, మీరన్నట్టుగానే కళింగ, కాపు, వెలమ 3 కమ్యూనిటీస్ జిల్లాలో ఉన్నాయి. కానీ లీడింగ్ కమ్యూనిటీ మాత్రం కాళింగ ఉంది, ఎక్కువ పాపులేషన్ ఉన్న కమ్యూనిటీ. ఎంత పాపులేషన్ ఉన్నా పొలిటికల్ గా ఎందుకు గ్రోత్ అవ్వలేకపోతుంది కళింగ కమ్యూనిటీ అంటే తువర్సీన్ ఏమని చెప్తారు? అదే డివైడ్ అండ్ రూల్ చేస్తారండి మా నియోజకవర్గాల్లో. మా నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టి, మా దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ కాలం అవకాశం వచ్చింది, వాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్నారు, మేము ఉండలేకపోయాం. మాలో ఉన్న వాళ్ళు కూడా కమ్యూనల్ గా ఉన్నత పదవులకు వెళ్ళినప్పుడు కూడా అంత ఛాలెంజింగ్ గా పని చేయలేకపోయారు. ఇప్పుడు అప్పాయి దొర, కణితి విశ్వనాథం, కృపారాణి గారు, సీతారాం గారు, నేను మేము అంత కన్నింగ్ పాలిటిక్స్ చేయలేకపోయాం. కలిసి కూర్చోలేదా? ఎప్పుడు కమ్యూనల్ గా కూర్చోటం జరిగింది. అందరు కూర్చుంటారు. వెలమలు కూర్చుంటారు, కాపులు కూర్చుంటారు, కాళింగలు కూర్చుంటారు, రెడ్డిస్ కూర్చుంటారు, యాదవాస్ కూర్చుంటారు. అన్ని కూర్చున్నా దానికి రాలేదు, కొంత జరగలేదు. కాబట్టి ఇందులో లోపం మాది కూడా కొంత ఉంది. మాలో కొంత ఉంది. మా మీద ఆధారపడిన కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్న ఆవేదన నాకు పర్టికులర్ గా ఉంది. కాబట్టి నేను కమ్యూనల్ ఈరోజు మీరు చూడండి, ఈ టెక్కల నియోజకవర్గంలో కమ్యూనల్ గా పాలిటిక్స్ నడుస్తుంది. మీరు ఎస్ఐల దగ్గర నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి, ఆర్డీఓల దగ్గర నుంచి అందరు స్టాఫ్ ని చూడండి ఒకసారి. ఆల్ ఆర్ కమింగ్ టు వన్ కమ్యూనిటీ, అంటే రూలింగ్ కమ్యూనిటీ. ఎవరైతే రూల్ చేస్తున్నారో, ఇది కొంతమందికి బాధ అనిపించవచ్చు, కానీ నేను అలా చేయలే. వైసీపీలో ఉండేటప్పుడు, నేను ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు ఎస్సీలు నా దగ్గర పనిచేశారు, ఎస్టీలు నా దగ్గర పనిచేశారు, యాదవాస్ నా దగ్గర పనిచేశారు. అన్ని కులాలు నేర్చుకున్నాను, రికమెండ్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఒకే కులం నడుస్తుంది. ఇదే కులం మా లీడర్షిప్ లో ఉన్న అన్ని కులాల మీద కూడా దాడి చేస్తున్నాయి. వీళ్ళు దాడి చేస్తున్నారు కదా అని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేమైనా మాట్లాడితే, ఈ సేమ్ బ్యాచ్ శ్రీకాకుళంలో పనిచేస్తారు, నరసన్నపేటలో పనిచేస్తారు. అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. వీళ్ళకి అవగాహన పాలిటిక్స్ కలిపి చేస్తారు. కాబట్టి మేము నలిగిపోతున్నామండి మధ్యలో. అది ప్రశ్నిస్తాడు కాబట్టి వీడు దువ్వాడ శ్రీనివాస్, అది ప్రశ్నిస్తాడు కాబట్టి దువ్వాడ పేరు శ్రీనివాస్ని తొక్కేయాలి. దువ్వాడ శ్రీనివాస్ ఏ తప్పు చేయలేదు కాబట్టి ఫ్యామిలీ గొడవ పెట్టి ఇప్పుడు కొట్టేయాలి. ఫ్యామిలీ గొడవ అయిపోయి 6-8 నెలలు అయిపోయింది. వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఇంకేం పని ఉందని అనుకోవచ్చు కదా. లేదు, ఇది సమయం దాటిపోతే ఇంకడికి ఛాన్స్ లేదు మనం కొట్టడానికి. కొట్టేయాలి ఇమీడియట్ గా. వెళ్ళిన ప్రతిసారి కూడా శ్రీని సస్పెండ్ చేయాలి అంటే ఏ మానవుడిని ఏమంటారండి?
కుక్కని మేకని చేసేయచ్చు కదా, మేకని కుక్కని చేసేయచ్చు కదా, మంచిని చెడు చేసేయచ్చు, చెడుని మంచిని చేసేయచ్చు, అయిపోయింది. మీరు సస్పెన్షన్తో స్టార్ట్ చేశారు కాబట్టి సస్పెన్షన్కి నేనేమి బాధపడను, నేనేమి అదర్ను బెదర్ను, నా రన్నింగ్ నాది ఉంటుంది. ఇంకా ఎలక్షన్ టైం ఉంది కదా, ఇంకా డీలిమిటేషన్స్ ఉన్నాయి, నియోజకవర్గాలు మారుతాయి, వీళ్ళు పోటీలు చేస్తారు, వీళ్ళు ఏమి స్వర్గం నుంచి దిగి రాలేదు, నన్ను ఓడించడానికి ప్రయత్నించారు కదా, నేను సేమ్ యాంగిల్ చేయిస్తే, నేను ప్రయత్నిస్తే, నేను ఎలాగో భూమిలో పడిపోయాను కదా, తొక్కేశారు కదా, సమాధి చేస్తారు కదా, నేను సమాధి నుంచి మళ్ళీ లేస్తాను, వదలను, ఎక్కడెక్కడ చెప్పి పెట్టాలో అక్కడ పెడతాను. నిర్భయంగా చెప్తున్నాను. జిల్లా అధ్యక్షుడిగా దమ్ముంటే ఫిర్యాదులు ఏదో నాకు అనౌన్స్ చేయగలరా? ఫిర్యాదులు లేకుండా ఎందుకు సస్పెండ్ చేసావు? ఫిర్యాదులు ఉన్న వాళ్ళనైనా మీ అన్న పైన ఎందుకు మాత్రం, మీ తమ్ముడిని మాత్రం ఎందుకు ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు? సస్పెండ్ చేయమని ఎందుకు రికమెండ్ చేసినావు 4 లీడర్లు వేసుకొని?